బాజీ గారు, ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి రేపు ట్రయల్ కోర్టు కనుక ఓకే చెప్తే ఏదైతే కుట్రకోణం బయటికి తీయాలి చేసిన వాళ్ళది కన్నా కూడా ఇది చేయించిన వాళ్ళు ఎవరు, ఇది హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్. ఆయన ఎక్స్ ఎంపీ, అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ యొక్క తమ్ముడు, మరి ఇంకొక ఎక్స్ చీఫ్ మినిస్టర్ యొక్క బాబాయ్. మరి ఇది నిజంగా మరి దీనినే నిగ్గుదేల్చకపోతే ఇక నిజంగానే దర్యాప్తు సంస్థల మీద కోర్టుల మీద నమ్మకం పోతుంది ఖచ్చితంగా. ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో సార్ బాజీ గారు, నిజంగానే ఆవిడ పోరాటానికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరిగి నిజమైన కుట్రదారులు, అసలు కుట్రదారులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందంటారా? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, నేను బాధ్యులు ఎవరు అన్నది ఇది బహిరంగ రహస్యం. కడప వాసులు, కడప జిల్లాలో అక్కడ ఉన్న పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన సత్యమే. అక్కడ ఏం జరుగుతుంది, కుటుంబం మధ్య ఏముంది అనేది. పోతే ఏంటంటే, మనం ఓవరాల్ గా మాట్లాడుకుంటే ఈ మర్డర్కి కారణం రాజకీయ వైషమ్యాల, రాజకీయ ప్రయోజనాల అనేది ఈ కోణంలోనే మనం డిస్కషన్ చేయాలి. మరి వైసీపీ మిత్రులు చెప్తున్నట్టుగా రెండవ భార్య ఉంది, ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అవాస్తవాలు. బహుశా ఏంటంటే మరి రాజకీయంగా ఈ మర్డర్కి జరిగిన దానికి కారణాలకి సరైన రీజనింగ్ చెప్పుకోలేక మరి చెప్పుకోలేని దుస్థితిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు ఇవాళ పరిస్థితి. ఎందుకంటే అనేక రకాల మరి పక్కదారులు పట్టించడానికి ప్రయత్నం చేశారు. నేను రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, దీంట్లో రాజకీయ వైషమ్యాలు ఉన్నాయా అనే కోణంలో ఆలోచిస్తే రెండు కూడా కలిసి ఉన్నాయి ఈ కేసులో. రాజకీయ వైషమ్యాల గురించి నేను మళ్ళీ చెప్తాను. రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాలు ఎవరికి ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మర్డర్ ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అనే ఒక కుట్ర దీని వెనకాల దాగి ఉంది. ఆయనకు నేరుగా ఈ మర్డర్తో ప్రమేయం ఉందా లేదా, ఆయన హస్తం ఉందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఈ మర్డర్ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం ఖచ్చితంగా ఆయన చేశాడు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఆ గొడ్డలు పెట్టడం ద్వారా, ఎందుకంటే ఎప్పుడో అధికారంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ఈ మర్డర్ జరిగింది అంటాడు ఆయన వైసీపీ. మనం అలా ఎందుకు చెప్పాలి? ఆయన ఎన్నికలకు 90 రోజుల ముందు జరిగింది మర్డరు. ఎన్నికలకు 90 రోజుల ముందు జరిగింది. ఏ ప్రయోజనాలు ఆశించి ఎన్నికల్లో ఏ ప్రయోజనాలు ఆశిస్తారనేది బహిరంగంగా అందరికీ తెలుసు. చిన్నపిల్లాడు చెప్తారు. ఏంటంటే ఈ మర్డర్ ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి ప్రముఖంగా ప్రచారం చేయడం జరిగింది. సిబిఐ విచారణ చేయించాలి అన్న పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకించాడు? సమాధానం చెప్పాలి. రెండో పాయింట్, తర్వాత ఆ అమ్మాయి షమీం రెండవ భార్య, వైఎస్ వివేకానంద రెడ్డి గారు రెండవ భార్య. పాపం చాలా చిన్న కుటుంబం, మధ్యతరగతి కుటుంబం, చదువుకున్న స్త్రీ. ఆవిడ్ని వివాహం చేసుకుంటానికి ఎంటపడ్డాడు వివేకానంద రెడ్డి గారు. పెళ్లి చేసుకుంటారంటే ముందు తిరస్కరించింది, తర్వాత అంగీకరించింది. ఆవిడ్ని కుటుంబం అంతా కూడా వేధించారు, ఆస్తి ఎక్కడ రాసిస్తాడో అని చెప్పేసి. ముఖ్యంగా మొదటి భార్య సౌభాగ్యమ్మ తమ్ముడు, మొదటి భార్య సౌభాగ్యమ్మ తమ్ముడు అనేక రకాలుగా ఈవిడ్ని బెదిరిస్తే, అలాగే ఇప్పుడు మనం కేసు కోసం పోరాడుతున్న సునీత, ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురు, కూడా ఆ రెండవ భార్యని బెదిరింపులకు గురి చేసింది. భయపడిపోయి ఈవిడ ఎక్కడో హైదరాబాద్ లో ఒక చిన్న అపార్ట్మెంట్ లో తలదాచుకుంది సంవత్సరాలుగా, ఒక బిడ్డకి జన్మనిచ్చి. ఇది ఫ్యాక్ట్. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆవిడ అంత పెద్ద ఒక దుర్భేద్యమైన పులివెందుల కోటలో ఉన్న వివేకానంద రెడ్డిని ఈవిడ హత్య చేయిస్తుందా ఆస్తి కోసం? అది అసలు ఎవరైనా నమ్మశక్యమేనండి? అది ఎవరైనా నమ్ముతారా చెప్పండి? కాబట్టి ఏంటంటే పక్కదారి పట్టిస్తా ఉన్నారు. మరి రెండవ భార్య యొక్క ఆర్థిక తగాదాల వల్ల ఈ మర్డర్ జరిగింది అని మన వైసీపీ మిత్రులు చెప్తున్నప్పుడు, మరి నారాసుర చరిత్రని చంద్రబాబు చేతిలో గొడ్డలు ఎందుకు పెట్టారు? ఆవిడని ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదు? ఆవిడని ఎందుకు విచారించలేదు?
కాబట్టి ఇది క్లియర్ కట్ గా అర్థమవుతుంది రాజకీయ ప్రయోజనాలు దీంట్లో ఆశించే ఇదంతా జరిగింది. రెండవది రాజకీయ వైషమ్యాల గురించి కూడా చెప్తాను. అక్కడ నిజాలు కుటుంబంలో ఉన్న వాళ్ళకి తప్పించి మనలాగా బయట నుంచి చూసే వాళ్ళకి నిజాలు తెలియవండి. కుటుంబంలో ఉన్న వాళ్ళకి చాలా సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యాల్లో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిలమ్మ అన్ని విషయాలు సిబిఐకి చెప్పారు. చివరి ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. చివరి ఛార్జ్ షీట్ లో ఆవిడ చెప్పారు నిజాలు. ఏమిటి ఆ నిజాలు? వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనకి వివేకానంద రెడ్డికి తగాదాలు ఉన్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గారు, మామ మోహన్ రెడ్డి గారు, ఈ ఇద్దరు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఎదుగుదలని రాజకీయంగా ఆయన ఎమ్మెల్సీ, కనీసం ఎమ్మెల్సీ అవటానికి కూడా అడ్డుకొని ఓడించడానికి వీళ్ళందరూ కృషి చేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు జరిగింది ఇది? తర్వాత అవినాష్ రెడ్డిని కడప ఎంపీ కోసం మరి వివేకానంద రెడ్డి గారు అంగీకరించకపోవటం, ఆయన ఇష్టపడకపోవటం, అడ్డుకుంటుండటం వల్ల వైఎస్ షర్మిలమ్మకి టికెట్ ఇప్పించాలన్న, ఎంపీగా నిలబెట్టాలన్న ఆయన కోరికకి వ్యతిరేకించి పగ పెంచుకోవటం నిజం కాదా? ఇవి రాజకీయ వైషమ్యాలు ఉన్నాయి కుటుంబంలో. ఫలితంగా మర్డర్ అయ్యాడు ఆయన. ఒక దుర్భేగ్యమైన కోట పులివెందులు. ఎవడు కూడా కొత్త మనిషి వెళ్ళడానికి అవకాశం లేని కోట అది, పులివెందుల కోట. వీళ్ళ అటువంటి దాంట్లో కొత్త మనిషి ఎవరన్నా చేరి గొడ్డలతో రప్ప రప్ప నరుకుతాడా? నరకగలుగుతాడా? చెప్పండి. ఎవరన్నా కానీ సాహసించగలుగుతాడా? ఆ వీధుల్లోనే ఒక కుక్క పిల్ల వెళ్ళినా కానీ అసలు వెంటబడి తరిమి చంపుతారు. మనిషి వెళ్ళటానికి కూడా కుదరదు. కొత్త మనిషి, కొత్త ముఖం కనపడితే ఊరుకోరు. అటువంటిది ఎక్కడి నుంచో ఏదో జరిగింది, ఎవడో మర్డర్ చేశారు అని ఇదంతా అద్భుత కల్పనలు సృష్టించి పక్కదారి పట్టించి అసలు నేరస్తుల్ని తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా దీంట్లో ఎందుకు ప్రధానమైన సాక్షులుగా ఉన్న 6 ఎందుకు చంపబడ్డారు? యాదృచ్ఛికం అనుకోవాలా? 6 ఈ కేసులో సాక్షులుగా భావిస్తున్న 6 చంపబడ్డారు. అట్లాగే ప్రధానమైన వ్యక్తులు ఏదైతే నిందితుడుగా పేర్కొంటున్న అవినాష్ రెడ్డి గారికి అనుంగు మనుషులు జైల్లోకి వెళ్ళి మరి దస్తగిరిని బెదిరించడం, అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించడం, అక్కడ మిగతా సాక్షుల్ని ప్రలోభ పెట్టడం, డబ్బు తీసుకుని వెళ్ళి ఒక వైద్యులుగా అవతారం ఎత్తి, ఇదంతా ఎందుకు జరిగింది? వాళ్ళ ప్రమేయం లేకపోతే, వాళ్ళ ప్రమేయం ఏం లేదనుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా? కాబట్టి ఏంటంటే క్లియర్ కట్ గా అర్థమవుతున్నది, వైఎస్ అవినాష్ రెడ్డి గారే దీని వెనక సూత్రధారి అని సిబిఐ నిర్ధారణకు వచ్చింది. ఇది మనం చెప్పుకోవడానికి కాదండి. సిబిఐ దాదాపు చాలా చాలా లోతైన దర్యాప్తు జరిపి సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చి ఇక దర్యాప్తు జరగాల్సింది ఏమి లేదు, మీరు చేయమంటే ఫర్దర్ చేస్తామని సుప్రీంకోర్టు అడిగింది సిబిఐ. అంతేగాని ఇంకా అయిపోయింది, మేమే ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు అనలా. చేయవలసింది చేశాము, ఫర్దర్ దర్యాప్తు మీరు అనుమతిస్తే, అంగీకరిస్తే మేము ఫర్దర్ దర్యాప్తు చేస్తామని ఆగస్టు 5వ తారీఖున సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పింది. అది మీడియాలో ప్రస్ఫుటంగా పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఈవేళ జరిగిన పరిణామం ఆహ్వానించదగినది. ఈవేళ మరి తిరిగి ట్రయల్ కోర్టులో మరి దర్యాప్తు కోసం మరి అనుమతించడం, మరి సునీతని మళ్ళీ పిటిషన్ పెట్టుకోవడానికి దర్యాప్తు కోసం అనుమతించడం అనేది ఆహ్వానించదగిన పరిణామం. స్వాగతిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇది చాలా చాలా పెద్ద కేసు. ఇది చాలా రాష్ట్రమంతా సంచలనమైన కేసు. అంత మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తి, ఒక ప్రముఖమైన వ్యక్తి మర్డర్ కాబడ్డాడు. అది ఎవరైనా కానీ ఒక హత్య నేరం, అది హత్య నేరం. ఆ నేరం చేసిన వ్యక్తులు పట్టుకోవాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే, కఠినంగా శిక్షించాలి. అట్లాగే దీని వెనక ఎవరైతే ప్రయోజనం పొందారో, ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ ప్రయోజనం పొందారో, ప్రోత్సహించారో, అధికారంలో ఉండి కూడా అవకాశం ఉండి కూడా బాబాయ్ మర్డర్ని వెనకాల ఉన్న నిజానిజాలని వెలికి తీయలేని పరిస్థితులు, దుర్బలమైన పరిస్థితుల్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి. వాళ్ళ ఇంటెన్షన్స్ బయటకు రావాలి, దీని వెనక కుట్రలు బయటకు రావాలి. అప్పుడే ఇది అనేకమైన ప్రశ్నలకి, ప్రజల మధ్యలో మెదులుతున్న అనేకమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అలాగే తండ్రిని కోల్పోయిన ఒక ఆడకూతురు యొక్క కడుపు మంట చల్లారుతుంది, ఆక్రోశం చల్లారుతుంది. చనిపోయిన వివేకానంద రెడ్డి ఆత్మ కూడా శాంతిస్తుంది అసలైన దోషుల్ని పట్టుకుంటే. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి, స్పష్టంగా క్లారిటీగా. సిబిఐ గతంలో చేసిన మిస్టేక్స్, ఎందుకంటే మిస్టేక్స్ అంటున్నాను ఏంటంటే సిబిఐ కూడా తప్పటడుగులు వేసింది తొలి దశలో.
తప్పటడుగుల కారణంగానే దోషులు ఇవాళ కూడా బయట నిర్భీతిగా తిరుగుతా ఉన్నారు, సాక్షుల్ని బెదిరిస్తున్నారు, ఆధారాలు జరిపేస్తా ఉన్నారు, ఇంకేం కాదు మాకనే ధీమాతో ఉన్నారు. కాబట్టి అలాంటి తప్పటడుగులు మరోసారి వేయకుండా ఖచ్చితంగా న్యాయం కోసం సిబిఐ పాటుపడాలి, దోషుల్ని బయటకు లాగాలి, కఠినంగా శిక్షించే విధమైన ఫైల్ ని పుటప్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సురేష్ గారు. రైట్ బాజీ గారు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, కొన్ని తెలియని పాయింట్స్ కూడా మీరు మనకి చెప్పడం జరిగింది.